హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీ జ్యూసీ రెస్టారెంట్ స్టైల్ ఇఫా చికెన్ రెసిపీ ప్రిపేర్ చేద్దామా. అవుట్ సైడ్ క్రిస్పీగా, ఇన్సైడ్ జ్యూసీగా అండ్ హోమ్ మేడ్ స్పెషల్ మైనస్తో సర్వ్ చేస్తాం. స్టెప్ 1 వచ్చేసి మ్యారినేషన్ కోసం క్లీన్ చేసిన చికెన్కి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండ్ కొంచెం సాల్ట్ పట్టించి ఒక 5 minutes రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేస్తే చికెన్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా రిమూవ్ అవుతుంది. 5 minutes తర్వాత మనం మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. మ్యారినేషన్ కోసం 3 to 4 tablespoons ఆఫ్ కర్డ్, 3 tablespoons ఆయిల్ అండ్ 2 tablespoons సాల్ట్, 2 tablespoons turmeric powder and 3 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ and 2 tablespoons coriander powder, 3 tablespoons chili powder, 2 tablespoons garam masala and కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఫర్ దట్ నైస్ రెడ్ కలర్. అండ్ ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. చికెన్కి మసాలాలు అన్ని సైడ్ పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలి. ఈ స్టేజ్లో స్మెల్ చూస్తేనే బాబా మౌత్ వాటరింగ్గా ఉంటుంది. నా దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours అయినా మ్యారినేట్ చేయాలి. ఆర్ ఎల్స్ మీకు టైం ఉంటే మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. యమ్మీగా, టేస్టీగా, జ్యూసీగా వస్తుంది. స్టెప్ 2, స్పెషల్ హోమ్ మేడ్ మైనస్ కోసం ఇఫా స్టైల్లో మైనస్ చాలా ఇంపార్టెంట్. మిక్సీ జార్లో 2 cheese slices, 2 tablespoons ఆఫ్ బటర్, కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండ్ ఆల్సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ 2 tablespoons ఆఫ్ తందూరి మయోనీస్ అండ్ 2 tablespoons ఆఫ్ వెజ్ మయోనీస్ అండ్ ఒక 7 to 8 గార్లిక్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని స్మూత్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత మన క్రీమీ స్పైసీ జ్యూసీ గార్లిక్ మయోనీస్ రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టుకుంటే ఇంకా థిక్గా అవుతుంది. యమ్మీగా, టేస్టీగా కూడా ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి ఎయిర్ ఫ్రైయింగ్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మ్యారినేట్ చేసిన చికెన్ని బయటకు తీసుకొని అండ్ ఎయిర్ ఫ్రైయర్ని ఒక 200 degrees Celsiusకి ప్రీహీట్ చేసుకొని చికెన్ పీసెస్ని బాస్కెట్లో అరేంజ్ చేసి ఒక 10 minutes కుక్ చేయాలి. 10 minutes తర్వాత బయటకు తీసి బటర్ అప్లై చేసి పీసెస్ని రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకో 10 minutes కుక్ చేయండి. ఇలా చేస్తే అవుట్ సైడ్ క్రిస్పీ టెక్స్చర్, ఇన్సైడ్ జ్యూసీ సాఫ్ట్నెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్మెల్ కిచెన్లో స్ప్రెడ్ అవుతుంది. అది మీరు మాటల్లో చెప్పలేరు. సూపర్గా ఉంటుంది స్మెల్ మాత్రం. ఫైనల్ టచ్, ఇప్పుడు మన ఇఫా చికెన్ రెడీ. సర్వింగ్ ప్లేట్లో అరేంజ్ చేసి సైడ్లో మన హోమ్ మేడ్ మయోనీస్ యాడ్ చేయండి. కొంచెం ఆనియన్ రింగ్స్, లెమన్ అండ్ కొరియాండర్ గార్నిష్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ లుక్ వస్తుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ గైస్. ఇఫ్ మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ and please don't forget to click the bell icon for more updates. Until then, see you. Chalo, bye bye.